ఒక్క అంబేద్కర్ నగర్ రోడ్డు ఒకటే మిగిలిపోయింది తప్ప దాన్ని కూడా మేము చేసే బాధ్యత నేను తప్పకుండా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ రోజు కొత్తపల్లి నియోజకవర్గాన్ని దళిత బంధు కింద మోడల్ ప్రాజెక్ట్ గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 12 లక్షలతో కేసీఆర్ గారు 10 కాదన్నారు. ఇలా ఎస్సీ కార్పొరేషన్ కి ఒక లోన్ ఉందా మన దళిత సోదరులు? దళిత బంధు ఉందా? దళిత బంధు పెట్టారు, ఆలోచించండి. ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద మనం 1,116,000 ఇచ్చి వాళ్ళకి చీర పెడితే మేము 1,116,000 కాదు నేను తులం బంగారం ఇస్తున్నాను రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తులం బంగారం కాదు కళ్యాణ లక్ష్మి సక్రమంగా వస్తుందా? ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యమైంది, దళిత బంధు తీసేశారు, గ్రామ పంచాయతీలు 2 ఏళ్లుగా ఏ రకమైన అభివృద్ధి లేకుండా ఉండటం జరిగింది. అందుకనే పోయినసారి మన సర్పంచ్ గారు మీకు తలలో నాలుకలా ఉండి ఏ రకంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి చేశారో అదే రకంగా మోదుగు నాగేశ్వరరావు గారు కత్తెర గుర్తు మీద వారి ఫ్యానల్ని సిపిఎం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి కత్తెర గుర్తు మీద గెలిపించి కానుకగా మాకు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ